నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి అంటే ప్రభుత్వం మారినా ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక కూడా జగన్మోహన్ రెడ్డి గారి హవా నడుస్తుందేమో అనిపిస్తుంది. వందే భారత్ ట్రైన్లో ఇంకా కూడా ఆయన మీడియానే, ఆయన పేపర్ మాత్రమే కనబడడం జరుగుతుంది. మరి ఏంటి ప్రభుత్వం ఇంకా మారనట్ట? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రభుత్వం మారి 2 నెలల పైన అవబోతుంది. అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హవా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. వందే భారత్ ట్రైన్లో కూడా ఆయన పేపర్లు, ఆయన మీడియాకి సంబంధించినవి అన్ని కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు అసలు? సో ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బలం మొత్తం కూడా మీడియాలోనే ఉంది. మాయలపాకీరు ప్రాణం చిలకలో ఉందని చెప్తుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క బలం అంతా కూడా మీడియాలోనే ఉంది. మొత్తం తెలుగు మీడియాని తీసుకుంటే 80% జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంది. బ్లూ మీడియా, తర్వాత పింక్ మీడియా, సొంత మీడియా, కూలి మీడియా, ఇవన్నీ ఏ పేరన్నా పెట్టుకో. తెలుగు మీడియాలో ఉండేటువంటి 80% విభాగం జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో, జగన్మోహన్ రెడ్డి అడుగు వేస్తూ ఉంది అనేది ఎవరైనా సరే మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. సరే, ఎల్లో మీడియా అనేది లేదా అనొచ్చు, ఉంది. అందుకే నేను చెప్పింది 80% మీడియా, 20% మీడియానే వాళ్ళు చెప్తున్నటువంటి ఎల్లో మీడియా అనుకోవాలి. ఇది కాకుండా మళ్ళా సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా, బలమైనటువంటి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. ఐపాక్ నిర్వహించింది మొన్నటి వరకు. సరే, ఇప్పుడు ఐపాక్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది అన్నారు కానీ, బట్ ఐపాక్ ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా దాని మూలాలు, దానికి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 1.5 నెలలు దాటిపోయింది. ఈ 1.5 నెలల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన డే 1 నుంచి వ్యతిరేకమైనటువంటి న్యూస్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి మీడియా ఫోకస్ చేస్తున్నారు. అయినా కానీ ఒక్కళ్ళకు కూడా లీగల్ నోటీస్ పంపించడం కానీ, లేదా వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ తప్పు అని చెప్పి ఖండన ఇచ్చినటువంటి సందర్భం కానీ ఇప్పటి వరకు లేదు తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పేది ఏంటంటే, ఏదైనా కూడా చట్టబద్ధంగా వెళ్తాం, కొంచెం టైం తీసుకునైనా కూడా అన్ని వీళ్ళలాగా చెయ్యకుండా చట్టబద్ధంగానే వెళ్ళాలని, న్యాయపరంగానే వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తూనే ఉన్నారు కదా. అయినా అంటే ఇక్కడ ఏంటంటే కింద నేతలు ఎవరైనా కొంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రం బాబు గారు వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి అన్ని జరిగిపోతాం, మేము కొట్లాట కూడా సిద్ధంగా ఉన్నట్టని కొంతమంది ఉన్నారు. కానీ అట్లా కాదు, మనం ఇలా వెళ్ళాలి, కరెక్ట్ వెళ్ళాలని చెప్పేసి బాబు గారు అంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అంటారు కాదు, ఒక జర్నలిస్ట్గా చట్టబద్ధ పాలనే ఉండాలి అని చెప్పి మనమైనా చెప్పాల్సింది. చట్టబద్ధ పాలనే కొనసాగాలి, చట్టానికి విరుద్ధమైనటువంటి పాలన ఉండడానికి లేదు. అది ప్రజాస్వామ్యం విరుద్ధం. చట్టబద్ధ పాలనే ఉండాలి. ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ లో నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి వస్తున్నాయి అనేది తెలుగుదేశం పార్టీ పదే చెప్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సానుభూతి మీడియా కానీ, సొంత మీడియా కానీ ఇస్తున్నటువంటి న్యూస్ లో 100కు 100% అబద్ధం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తుంది కదా. మరి అబద్ధం అయినప్పుడు నువ్వు చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోవచ్చు? చట్టబద్ధంగా ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవచ్చు? ఒకటి, నువ్వు ఖండన ఇవ్వచ్చు. నువ్వు ఇచ్చేటువంటి న్యూస్, నువ్వు ప్రసారం చేసేటువంటి న్యూస్, నువ్వు రాసేటువంటి న్యూస్ తప్పు అని చెప్పి నువ్వు ఖండన ఇవ్వచ్చు. నువ్వు తప్పని నువ్వు నిజంగా 100కు 100% నువ్వు నమ్మినప్పుడు ఖండన ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేదు, ఖండన ఇవ్వలేదు. ఆ న్యూస్ తప్పుడు న్యూస్ అయినప్పుడు నువ్వు లీగల్ నోటీస్ పంపించవచ్చు కదా. లీగల్ నోటీస్ పంపించి తప్పుడు న్యూస్ వేస్తున్నావు, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావు, ఈ తప్పుడు న్యూస్కి పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పేసి నువ్వు లీగల్ నోటీస్ పంపించేసి ప్రభుత్వం వైపు నుంచి పంపించారా? లేదు, పంపించలేదు. మరి చట్టబద్ధ పోనీ ఈ మీడియా ఎంతలానో విషం చిమ్ముతుంది సమాజం మీద, సమాజాన్ని పక్కదోవ పట్టిస్తుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటుంది అని చెప్పి చెప్తున్నది కదా తెలుగుదేశం పార్టీ. మరి ప్రెస్కి ఇప్పుడు ఎడిటర్స్ గిల్డ్ ఉంది, అత్యున్నతమైనటువంటి మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు దాంట్లో ఉంటారు. మరి దానికి కంప్లైంట్ చేయొచ్చు కదా. కొన్ని పిఐవి కంప్లైంట్ చేయొచ్చు కదా. లేదు, ప్రెస్కి సంబంధించినటువంటి సంస్థలు కొన్ని నియంత్రణ చేయాలనే సంస్థలు ఉన్నాయి కొన్ని. సో వాటి కంప్లైంట్ చేయొచ్చు కదా. అదన్నా చేశారా? చేయలేదు కదా. అంటే ఏ యాక్షన్ తెలుగుదేశం పార్టీ నుంచి లేదు కదా. అంటే ఏంటి, వాళ్ళు ఏవైతే
ప్రసారం చేస్తున్నారో, వాళ్ళు ఏవైతే న్యూస్ రాస్తున్నారో అవన్నీ నిజం అని చెప్పి ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉందా లేదా? అంటే ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి ఏమైనా బీజేపీ కొంచెం ఆగండి అని చెప్పేసి అట్లా ఏమన్నా చెప్పిందేమో అనుకోవచ్చు కదా. ఎందుకంటే కొంతమంది వైసీపీ నేతలు బీజేపీలోకి వెళ్తుంటే బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్పేసి కూడా, అంటే బీజేపీ నేతలే వాళ్ళని ఆపేస్తున్నారు రానివ్వకుండా అని కూడా వార్తలు వస్తున్నాయి కదా. సో మరి అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు అడ్డుకొని, జనసేన అడ్డుకొని, లేదంటే వీళ్ళు కాముగా ఉన్నాయి నిస్తేజంగా, కారణం ఏదైనా కావచ్చు. చట్టబద్ధంగా నువ్వు ఎదుర్కొనే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఆ విషయం చిమ్మేటువంటి లేదా అబద్ధం న్యూస్ అని చెప్తున్నప్పుడు నువ్వు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత. అలాంటి ప్రయత్నం చేయకపోతే వాటిని నిజం అని చెప్పి నువ్వు పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా. చట్టబద్ధంగా నేను చెప్తున్నాను, చట్టబద్ధంగా అనేక మార్గాలు ఉన్నాయి, చేయలేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా, చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు ఆ రోజున. వాస్తవాలు చెప్తున్నప్పటికి కూడా నీ ల్యాండ్ టైటిలింగ్ తప్పు, నువ్వు చేసే తప్పు, నీ బొమ్మ వేసుకోవడం తప్పు, నీ పార్టీ కలర్లు వేసుకోవడం తప్పు, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం తప్పు అని చెప్పినటువంటి వాళ్ళని అర్ధరాత్రి పూట వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి పోలీసులను పంపించి వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి కనీసం కోర్టుకు కూడా పంపించకుండా దాదాపు కొంతమందిని 2 రోజులు 3 రోజులు తిప్పారు కదా. 41 నోటీసులు కూడా ఇవ్వకుండా అన్అఫిషియల్గా పట్టుకొని పోయారు కదా పోలీసులు. మరి అంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయాడు, ప్రజలు చేతకరించుకున్నారు. ఇట్లాంటివన్నీ చేశారు కాబట్టి ప్రజలు వ్యతిరేకించారు అనుకోవచ్చు కదా. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇంత స్లోగా కొంచెం అడిషన్స్ తీసుకుంటున్నారు. ఇవి చేయమని చెప్పట్లా, ఇది చట్ట విరుద్ధం. చట్ట ప్రకారం అనేక మార్గాలు ఉన్నాయి. చట్ట ప్రకారం మార్గాలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు అనుసరించటం లేదు? వాటిని అనుసరించకపోతే వాళ్ళు చెప్పేటువంటి న్యూస్, వాళ్ళు రాసేటువంటి న్యూస్ నమ్మేటువంటి అవకాశం ఉంది. ప్లస్ వాళ్ళ కారణంగా రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, పెట్టుబడులు రావట్లేదని చెప్తున్నాడు కదా. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి న్యూస్ కానీ, వాళ్ళు ప్రసారం చేసేటువంటి అబద్ధ ప్రచారం కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు నువ్వు చట్టబద్ధంగా ఎందుకు పోరాటం లేదు? అనేక మార్గాలు ఉన్నాయి చట్టబద్ధంగా పోరాటానికి, నువ్వు ఎందుకు పోరాటలేదు? పోరాడినందువల్ల నువ్వు నష్టపోతున్నావు, అదొకటి. 2, అసలు ఎన్నికల ముందు పేపర్ ఏం చేశారు? వాళ్ళ సొంత పేపరు ఫ్రీగా ఇచ్చారు, అందరికీ ఫ్రీగా చేశారు. కొన్ని లక్షల కాపీలు ప్రింట్ చేసి ఈ విషపు రాతలు రాసి ఫ్రీగా ఇచ్చేసి ఫ్రీగా పనిచేశారు. పనిచేసి వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళ ప్రభుత్వాన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసుల్ని, లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని దానికి ఉపయోగించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కదా. వాలంటీర్లు ప్రభుత్వం సొమ్ము తీసుకుంటున్నారు కదా, వాళ్ళ చేత కూడా పేపర్లు వేయించి, వాళ్ళకి పేపర్లు వేయించి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకునే సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ ఉంది. వందే భారత్ ట్రైన్లో కాంప్లిమెంటరీ పేపర్లా లేకపోతే వాళ్ళు పే చేస్తున్నారు రైల్వే శాఖ అనేది క్లారిటీ లేదు. కానీ ఇవాళకి కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా దక్కన్ కానికలు, సాక్షి పేపర్ తప్ప నీకు వందే మాత్రం ట్రైన్స్లో నువ్వు ప్రయాణం చేస్తే పేపర్లు ఆ 2 తప్ప వేరే కనపడవు, వేరే ఉండవు. అసలు ఎందుకు ఉండవు? దీన్ని అడగాలి కదా. ఇప్పుడు ప్రతిరోజు వందే భారత్ ట్రైన్లో కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు, అవునా? ఈ లక్షల మంది దాదాపు 5 గంటలు 10 గంటలు జర్నీ చేసేటప్పుడు పేపర్ ఖచ్చితంగా చదువుతారుగా. ఆ పేపర్ చదివేటప్పుడు ఆ పేపర్లో ఉన్నది నిజం అనుకుంటారు కదా, ఇవాళ కాకపోతే రేపైనా. అసలు వందే భారత్ ట్రైన్లో ఈ పేపర్ వీటిని మాత్రమే ఎందుకు అలౌ చేశారు? పని వీటిని అలౌ చేశారు, బాగానే ఉంది. మిగతా వాటిని కూడా అలౌ చేయాలిగా. ఈ 2 పత్రికలు ఎందుకు ఉన్నాయి? అంటే దీని వెనకాల ఏమన్నా వీళ్ళిద్దరు, ఎందుకంటే మనకు ఫస్ట్లో మనం చూసాం బీజేపీ అంటే మోదీ గారికి ఉన్న జగన్ గారికి సత్సంబంధాలు బాగున్నాయి కదా. సో అది ఇంకా కొనసాగుతుందని అనుకోవచ్చు మరి. అంటే అంత దూరం ఉండదు కానీ పేపర్ల కోసం మోడీతో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అని నేనైతే అనుకోను. కానీ ఇక్కడ లోకల్గా ఉండేటువంటి యంత్రాంగాన్ని మ్యానిపులేట్ చేశారు. లోకల్గా ఉండే యంత్రాంగాన్ని మ్యానిపులేట్ చేసి ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు, చిన్నదిగా మనకు కనిపించవచ్చు, ఏముంది పేపరే కదా అని. ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఆ పేపర్ చదువుతారు. ఓకే, ఆ 2 పేపర్లు వేసుకున్నా ఇంకా 4 పేపర్లు అందుబాటులో ఉంచాలి కదా ప్రయాణికులకి. ఈ 2తో పాటు ఇంకా 4 అందుబాటులో ఉంచాలి కదా. ఈ 2ని తీసేయమని చెప్పి మనం చెప్పట్లా, కానీ ఇంకొక 2 పేపర్లు, ఇంకో 4 పేపర్లు అందుబాటులో ఉంచాలి కదా. ఈ 2 మాత్రం ఎందుకు ఉంచుతున్నారు అంటే లోకల్ యంత్రాంగంతో కొలీడ్ అయ్యి కుట్రబడి వాళ్ళ యొక్క భావజాలాన్ని నీకు రోజు కొన్ని వేల మందికి పంపిస్తున్నారు కదా. ఇలాంటివి కూడా పట్టించుకోకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రేపు రాబోయేటువంటి రోజుల్లో పెట్టుబడులు ఎలా వస్తాయి రాష్ట్రానికి? ఇప్పుడు వందే భారత్ ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు ఎవరు?
ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా ఆల్మోస్ట్. సో కాబట్టి వాళ్ళు పేపర్లు అయితే చదువుతారు కదా, పేపర్లు చదివి వాళ్ళు రాసిందని నిజం అనుకుంటారు కదా. సో కాబట్టి నేననేది ఆ 2 పేపర్లు అసలు బహిష్కరించండి, అసలు ఉండకూడదని నేను అంటలా యాజ్ ఏ జర్నలిస్ట్గా. ఈ రెండే ఎందుకు పరిమితం చేస్తున్నారు అక్కడ, మిగతా వాటిని కూడా మీరు ఎందుకు చేయట్లేదు? ఇలాంటి వాటిని కూడా నువ్వు గమనించకుండా ఏం పరిపాలన చేస్తున్నట్టు, పరిపాలన ఏమున్నట్టు? సో కాబట్టి ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే, చట్టబద్ధంగా కనుక వీటిని నియంత్రించలేకపోతే రాష్ట్రానికి నష్టం జరిగింది, పెట్టుబడులు రావు, తర్వాత రాష్ట్రం మీద నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఇమేజ్ వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు బ్రాండ్ పనిచేస్తుంది, పెట్టుబడులు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇలాంటివి కనుక జరుగుతూ ఉంటే, ఇలాంటి వాటిని కనుక అరికట్టకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దాని ఇంపాక్ట్ అయితే చెవి చూడాల్సి వస్తుంది.